మరి ఇదే ఈనాడు పేపర్, ఇవాళ పేపర్లో డైరెక్ట్గా నేరుగా ఏంటండి ఇది, కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా? అసలు ఈనాండి ఎవరండి, ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఈనాడు పేపర్లు ఇంత నిస్సిగ్గుగా ఎలా వేయగలుగుతూ ఉన్నారు డైరెక్ట్గా? అంటే అసలు ఆ మాట ఉచ్చరించడానికి కూడా మాకు ఎవరికి కూడా నోరు రావట్లా. మరి ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడతారు? అసలు నిజంగా దాని గురించి మాట్లాడాలని అంటే నిజంగా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ మాటలు మాట్లాడారా, ఆ పదాలు మాట్లాడారా? మరి ఎలా మాట్లాడతారు? ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి డైరెక్ట్గా ఈనాడు పేపర్లో ఎవరైతే వర్ర రవీంద్రారెడ్డి గారి పేరు మీద ఫేక్ అకౌంట్ల ద్వారా ఈ పోస్టులు చేశారని చెప్పి నేరుగా అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ పెట్టారు. ఆయన కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ ఏరియా డిఎస్పీనో మరి ఏఎస్పీనో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి పోలీసు వారికి కూడా మీడియా ద్వారా ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒక్కసారి ఆ పోస్ట్ కూడా నేను చూపిస్తాను. షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారితీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అంటే దీనికి అర్థం ఏంటండి? ఎవరైతే కారకులు ఈ కారకుడైనటువంటి నేను అది కూడా చెప్తాను. అంటే ఇది ఏ రకంగా ఉందనంటే ఒక ఫేక్ ఐడీలను క్రియేట్ చేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య కిందన తయారైపోయింది. అంటే ఒకళ్ళ పేరు మీద ఒక ఐడీలు క్రియేట్ చేయడము, క్రియేట్ చేసిన తర్వాత ఆ ఐడీల ద్వారా ఒక బోగస్ ఒక గ్లోబస్ ప్రచారం చేయడం. అంటే ఈ రకంగా ప్రచారం చేసి మనుషుల యొక్క వ్యక్తిత్వాలని, మనుషుల యొక్క క్యారెక్టర్ని ఈ రకంగా అసాసినేట్ చేస్తారా అని అడుగుతా ఉన్నా. అసలు ఎవరైనా కానీ కన్న తల్లి పైన ఎవరైనా నిందలు వేసుకుంటారండి? ఇంత దారుణంగా మరి మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాలా అని అడుగుతా ఉన్నా. మరి ఇంత దారుణంగానా? నిజంగా ఒక్కసారి వారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు చేస్తారండి? అసలు జగనన్న నోట్లోంచి ఇంకా మనం అందరం కూడా అమ్మ అని పిలుస్తాము, ఆయన తల్లిగారు అనే పదం మాట్లాడతారు, విజయమ్మ గారు అనే పదం మాట్లాడతారు. ఆయన ఇచ్చే గౌరవము, ఆయన చెల్లికి కానీ తల్లికి కానీ ఇచ్చే గౌరవం. ఆయన షర్మిల గారిని కూడా షర్మిలమ్మ అని పిలుస్తాడు, విజయమ్మ అని పిలుస్తారు. అది ఆయన తాలూకా ఇచ్చే గౌరవం. జనరల్గా ఆయన బ్రదర్ కింద అన్న కింద ఉన్నప్పుడు పేరు పెట్టి పిలవచ్చు చెల్లెల్ని, కానీ ఆయన షర్మిలమ్మనే పిలుస్తాడు. మా దగ్గర ఎప్పుడైనా టాపిక్ వచ్చినా లేకపోతే గతంలో ఎప్పుడు మేము మాట్లాడినా ఆయన వాడే పదం అది, ఆయన ఇచ్చే గౌరవం అది. మనం జనరల్గా మేము ఇంట్లో మా చెల్లిని పేరెట్టే పిలిచేస్తాం, కానీ జగనన్న అట్లా కాదు. అమ్మ అని దానికి వెనకాతల దాని వెనకాతల ఆ పదం చేర్చి మరి జగనన్న మాట్లాడతాడు. అది ఆయనకున్న విజ్ఞత. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి. అంటే ఈనాడులో హెడ్లైన్స్లో నేరుగా ఆ రకంగా పదాలు వాడచ్చా అని అడుగుతా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి వచ్చిన పదాలు అవి మరి ఏ రకంగా మాట్లాడతారు? అంటే రాష్ట్ర ప్రజలకి ఈ రకమైన గ్లోబస్ ప్రచారం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒకటే సామెత, అంటే మీరు మాట్లాడితే అన్నీ కరెక్ట్, పక్కనోళ్ళు ఏదైనా
మాట్లాడితే అది పెద్ద అన్యాయం జరిగినట్టు భూతద్దంలో పెట్టి చూపిస్తారా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు తీసుకొచ్చే స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అని చెప్తున్నారు. అంటే రైతులకి ఏదో మేలు జరిగిపోతున్నాయో అని చెప్తా ఉన్నారు.